అందరికీ నమస్కారం. నాకు ఎప్పటినుంచో ఒక ప్రశ్న అండి. ఏంటంటే, మనం చరిత్ర ఎందుకు తెలుసుకోవట్లేదు అనేది నా ప్రశ్న. అసలు చిన్నప్పటి నుంచి చరిత్ర పుస్తకాల్లో అశోకుడు రోడ్లకి ఇరువైపులా చెట్లు నాటాడు తప్ప ఇంకేం చేయనట్టు చెప్పారు. ఫస్ట్ థింగ్. అండ్ రెండోది, అసలు తెలుగు ప్రాంతాన్ని పరిపాలించిన రాజుల గురించి తెలీదు అసలు. అది అది ఎందుకో నాకు అర్థం కావట్లా. ఒకవేళ తెలిసిన చరిత్ర పుస్తకాల్లో లేదని నేను అనుకుంటున్నా. మేబీ ఉందేమో. లేదని నా నమ్మకం. అయితే ఒకవేళ ఉన్నా తెలుగు ప్రాంత చరిత్ర ఎంత ఉంది? నువ్వు 10th క్లాస్లో 10th క్లాస్ దాకా హిస్టరీ అనే సబ్జెక్ట్ అనేది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకని? చరిత్ర మనిషివి నువ్వు. నీ వెనకాల వాళ్ళు ఏం చేశారో నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అని నువ్వు అడగొచ్చు. ఎందుకు తెలుసుకోవాలి అంటే, నీ వెనక వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఆచారాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ నమ్మకాలేంటి, వాళ్ళ సిద్ధాంతాలేంటి, వాళ్ళు ఇప్పుడు మనం పాటిస్తున్నట్టే అప్పుడు పాటించారా, అసలు చరిత్రలో మతం యొక్క పాత్ర ఏంటి, మతం ఎంత గొప్ప పాత్ర వహించింది, ఈ మతం ఎన్ని యుద్ధాలు తీసుకొచ్చింది, ఎన్ని మతాలను మింగేసింది అనేది తెలియాలి. ఎందుకంటే చరిత్ర మొత్తం మత యుద్ధాల మీదే జరిగిందండి. తెలుగు ప్రాంతంలో మీరు 17th సెంచరీ దాకా మొత్తం మతం పరంగానే యుద్ధాలు జరిగినాయి. కానీ మనమేమంటున్నాం, ఒక రాజు ఇంకొక రాజు మీద యుద్ధానికి వెళ్ళాడు, అది అతని స్థానాన్ని పెంపొందించడం కోసం ఇక్కడ మతం ఎక్కడుంది అని అంటారు. ఉందంటే మతం మొదటి నుంచి ఉంది. చరిత్ర ఆరంభం నుంచి మతం ఉంది. ఎందుకంటే మనిషికి సడన్గా జ్ఞానం రాల. జ్ఞానం అనేది కొంచెం కొంచెంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆ అభివృద్ధి చెందటంలో మూఢనమ్మకత్వం అనే ఒక విత్తనం మొలిసింది చరిత్ర ఆరంభం నుంచి. ఈ మూఢనమ్మకం అనే విత్తనం ఏమైందంటే, అది బలంగా పాతుకుపోయిందన్నమాట. అది పాతుకుపోవటమే కాకుండా తర్వాత పుట్టి వాళ్ళందరికీ కూడా ఆ విత్తనాన్ని నాటుతున్నారు వీళ్ళు. ఈ మూఢనమ్మకం అనే విత్తనాన్ని నాటుతూనే ఉన్నారు. అయితే ఈ మూఢనమ్మకం ఒకేలా ఉందా? లేదు. మూఢనమ్మకాల్లో మార్పులు చాలా ఉన్నాయి. ఎందుకున్నాయో తెలీదు. కానీ మార్పులు మాత్రం చాలా ఉన్నాయి. మూఢనమ్మకం మాత్రం అలాగే ఉంది. మూఢనమ్మకం అలాగే ఉంది. మార్పులు చాలా ఉన్నాయి. మూఢనమ్మకంలో ఏ మూఢనమ్మకం? ఏది నమ్మాలి నువ్వు? సార్, మీరు తెలుగు ప్రాంతాల్లో ఇప్పటికీ ఎన్ని మూఢనమ్మకాలు ఉన్నాయో తెలుసా? చిన్నవి, పెద్దవి, ఇంకా పెద్దవి. ఈ మూఢనమ్మకం మనిషిని ఎంత దూరం తీసుకెళ్ళిందో తెలుసా? తనని తాను చంపుకునే అంతవరకు వెళ్ళింది మూఢనమ్మకం మీద. కొండ మీద నుంచి దూకటం ఇలాంటివి. తనని తాను ఈ మూఢనమ్మకానికి అర్పించుకున్నాడు. మూఢనమ్మకంతో కలిసిపోయాడు. అది మూఢనమ్మకం మనిషికి చేసింది. అయితే దీన్ని మార్చటానికి వేరే వర్గం వచ్చింది. ఇదంతా చరిత్రలో జరిగిందండి. నేనేదో ఇప్పటికిప్పుడు కల్పించట్లేదు.
దీన్ని మార్చటానికి ఒక ఒక వర్గం కాదు, 2 వర్గాలు వచ్చాయి. 3 వర్గాలు, చాలా వర్గాలు వచ్చినాయి. అయితే ఈ మూఢనమ్మకం లేదండి. అసలు మనిషి ఆలోచన విధానం వల్ల తన మనిషి జీవితం ఉంటది అని ఒక వర్గం చెప్పింది. ఏ వర్గం? బౌద్ధ వర్గం చెప్పింది. ఇక్కడ బౌద్ధం, జైనం ప్రధాన పాత్ర వహించాయండి. అలాగే చార్వాకం, నాస్తికత్వం అనండి, ఏదైనా అనండి. ఓకే, ఈ 3 పీపుల్ ఘోరాతి ఘోరంగా పోరాడారండి ఈ మూఢనమ్మకం మీద. ఏమైంది ఈ 3 పీపుల్కి? ఎండ్ ఆఫ్ ద డే ఈ 3 పీపుల్ కనపడట్లేదు ఇప్పుడు. ప్రజెంట్ తెలుగు ప్రాంతాల్లో అసలు ఈ పీపులే లేరు. ఇవి బౌద్ధం, జైనం అండ్ చార్వాకం ఆర్ నాస్తికత్వం పీపుల్. నాస్తికత్వం పీపుల్ ఉండొచ్చు, కానీ వాళ్ళు మాట్లాడేది ఎవడు వింటాడు, కాసేపు పని కోసం వింటాడు, ఓకే నవ్వుకుంటాడు, అయిపోద్ది. ఎవడు ఆలోచిస్తున్నాడు? ఎందుకు ఆలోచించడో తెలుసా? ఎవడు చరిత్ర తెలుసుకోవట్లేదు కాబట్టి. అర్థమైందా? నువ్వు చరిత్ర తెలుసుకో. యూ హ్యావ్ టు లెర్న్ హిస్టరీ. ఇఫ్ యూ డోంట్ లెర్న్ హిస్టరీ, ఐఎమ్ నాట్ షూర్ వై వీఆర్ నాట్ లెర్నింగ్ హిస్టరీ. మనం ఖచ్చితంగా చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర తెలుసుకునే విధానం ముఖ్యం. ఏం చరిత్ర తెలుసుకుంటున్నాం అనే విధానం ముఖ్యం. ఎందుకంటే తెలుగు ప్రాంత చరిత్ర కష్టంలో అతి కష్టం మొదట అర్థం చేసుకోవటం. కానీ మీరు దాన్ని రోజుకి కొంచెం రోజుకి కొంచెం అలా తీసుకోవటం ఆరంభించారనుకోండి, మీకు అది కష్టం అవ్వదు. మీకు ఒక కొంతకాలానికి మీరే వెతుకులాడటం మొదలు పెడతారు. ఎందుకంటే అది నీకు తెలియని ఇన్ఫర్మేషన్, కొత్త తెలుసుకుంటున్నాం. అర్థమైందా? ఈ తెలుసుకునే దారిలో చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. అది మనకు అనవసరం. నేనేం చెప్తున్నాను, నువ్వు చరిత్ర ఎలా తెలుసుకుంటావంటే, చరిత్ర అసలు శాతవాహనులకు ముందు ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు శాతవాహనులకు ముందు రాజ్యాలు ఉన్నాయా లేవా? ఉంటే అవేంటి? అసలు ఈ తెలుగు ప్రాంతాలలో నీ ప్రజలు, ఆది నివాసులు ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చారు? ఏ నామాలు పెట్టారు? ఈ తెలుగు ప్రాంతానికి ఇప్పుడున్న పేరే మొదటి నుంచి ఉందా, లేదా ఈ తెలుగు ప్రాంతాలకి పూర్వకాలంలో ఉన్న మతాలేంటి? కాలం శాతవాహనుల దగ్గర నుంచి మీరు కృష్ణదేవరాయ దాకా ఉన్న కాలం చాలా పెద్ద కాలం. ఇంత కాలంలో ఒకే మతం ఉందా? మొదటిది. ఏ కాలంలో ఈ బౌద్ధ జైన మతాలు శిఖరాన్ని అందుకున్నాయి? ఏ కాలానికి బౌద్ధ జైన మతాలు పతనానికి వచ్చాయి? అసలు ఈ పతనం ఎలా వచ్చింది? ఏ కాలంలో ముస్లిం ఇన్వేషన్ జరిగింది? ఏ కాలం నుంచి ఏ కాలం దాకా ముస్లిం ఇన్వేషన్ జరిగింది? ఈ కాలంలో ముస్లింలు ఈ ప్రాంతానికి చేసిన నష్టాలేంటి, మంచి పని ఏంటి? ఏ కాలంలో హిందూ మతం అనేది ఉంది? ఏ కాలంలో ఈ మతం అగ్రస్థానానికి వెళ్ళింది? అలాగే ఏ కాలంలో ఈ మతం పతనానికి వచ్చింది? అగ్రస్థానంలో ఉన్నప్పుడు హిందూ మతంలోని మూఢనమ్మకాలేంటి? పతనంలో ఉన్నప్పుడు
హిందువులు చేసిన మూఢనమ్మకాలేంటి? ఎందుకని 11వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం తెలుగు ప్రాంతాలకి చీకటి రోజులు అని అన్నారు? ఎందుకంటే చరిత్రలో ఈ ముఖ్య యుగం మూఢనమ్మకాల పుట్టగా మారింది. ఈ యుగంలోని మనుషులు ఏం చేశారంటే తలల్ని మూఢనమ్మకానికి అర్పించేవాళ్ళు. పోతున్న రథాల కింద పడి వాళ్ళ ప్రాణాన్ని మూఢనమ్మకానికి అప్పగించేవాళ్ళు. అంత స్థానానికి తీసుకెళ్ళింది మూఢనమ్మకం. ఇదన్నీ మనం మాట్లాడొద్దండి. ఎందుకు సార్ మీరు కామెడీ చేస్తున్నారు? ఇప్పుడు వచ్చి ఆ చరిత్ర తెలుసుకోవటానికి పద్ధతులు చెబుతా, మేము లిస్ట్ రాసుకో, ఇవి ఎందుకు సార్ మాకు? కమ్మగా మాకు ఈ పురాణ ఇతిహాసాల్లో కొట్టుకు చేస్తాం. అయితే ఎందుకు ఇవి మాకు? వద్దు. సరే వద్దు, వదిలేయి. కానీ తెలుసుకోవటం ఇంపార్టెంట్ అండి. అది నేను చెప్పొచ్చేది. నువ్వు చరిత్ర తెలుసుకో. ముఖ్యంగా నువ్వు ఏ భాష అయితే మాట్లాడతావో ఆ భాష చరిత్ర తెలుసుకో ముందు. భాష చరిత్ర అంటే తెలుగు ఎట్ట పుట్టింది అని కాదు నా ఉద్దేశం. ఆ భాష ప్రాంతం, ఆ భాష ఎంతవరకు మాట్లాడతారు, ఆ ప్రాంతం యొక్క చరిత్ర తెలుసుకో. అసలు మీ తాత ఎవరు, మీ ముత్తాత ఎవరు, మీ ముత్తాత ఎవడు, వీళ్ళందరూ ఏం చేశారు, వీళ్ళందరూ ఒకేలా ఉన్నారా, వీళ్ళు చేసిన పనులేంటి? సరే ఎవడో గురించి వదిలే, మీ ఇంట్లో వాళ్ళ గురించి తెలుసుకో. అప్పుడేమవుతుంది తెలుసా, నీకు ఇంట్రెస్ట్ వస్తుంది. అరే రైటే కదా, అసలు మనం ఎవరో తెలుసుకోవట్లేదు. ఇప్పుడు ఎందుకు తెలుసుకోవట్లేదు అంటే మనం టూ బిజీ విత్ దిస్ వెస్ట్రన్ షిట్ ఆర్ నార్త్ సైడ్ షిట్. నో, మనకి మందొద్దండి. నాకు అర్థం కాదు ఏంటంటే, మన నైబర్స్, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు తమిళం, కన్నడ, మలయాళం ప్రాంత ప్రజలు. ఎందుకనంటే మనం దగ్గరగా ఉన్నోళ్ళం. మన ప్రాంతానికి మనకి దగ్గరంటే మన ప్రాంతానికి దగ్గరలో ఉంటాడు. అసలు ఈ భాషను ఎందుకు నేర్చుకోవట్లా? అసలు ఎవడు మాట్లాడని లాంగ్వేజ్ నాకు తెలిసి నేను ఇప్పుడు ఇంతవరకు చూడలేదండి. ఇద్దరు మనుషులు సంస్కృతం మాట్లాడుకోవటం నేను వినలా ఎంతవరకు. మేబీ కొంతమంది వినుండొచ్చు. ఈ భాష నేర్చుకోవాల్సిన అవసరం ఎందుకు? దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు నువ్వు? ఎందుకు ఇస్తున్నావు? ఎందుకని నువ్వు చుట్టుపక్కల భాషలు నేర్చుకోవట్లా? పక్కన ఉన్నాయి. మనకెందుకు హిందీ? ఇవన్నీ ఎందుకు ఆలోచించట్లేదు? ఫస్ట్ క్వశ్చన్. నేను ఎవరికి ఎగనెస్ట్ కాదండి ఇక్కడ. ఇదేదో మళ్ళీ పెట్టి వీడిది ఇలా మాట్లాడుతున్నాడు అండి. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్. Why we are not discussing about this side? Like, ఎందుకని బౌద్ధ జైన మతాలు ఈ ప్రాంతానికి ఏం చేసినా ఎవడు తెలుసుకోలేకపోతున్నాడు? ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు అంటే, ఆ చెప్పే పురోహిత వర్గం లేదు. అదేం ఈజీ కాదు ఆ పురోహిత వర్గంలోకి వెళ్ళటం. ఇటు సైడ్ లాగా నువ్వు పుట్టావు, ఓకే, నీకు ఇక్కడ నుంచి నీకు రైట్ ఉంది అన్నట్టు కాదు. ఇది వారసత్వం లేదు ఇటు సైడు. అందుకని చెప్పేవాడు ఎవడు లేడు. అసలు బౌద్ధ జైన స్టోరీలు అసలు ఎవరికి తెలుసు? నాకు అర్థం కావట్లా. ఈవెన్ చరిత్రకారులు, స్టూడెంట్స్ ఎంతవరకు తెలుసుకుంటున్నారు? ఎగ్జామ్ పాస్ అవడం వరకు తెలుసుకుంటున్నారు. ఏ రాజు ఎప్పుడు పుట్టాడు, ఏ రాజు ఎప్పుడు తెచ్చాడు, ఏ రాజు రాజ్యం ఏడుంది, ఏ రాజు రాజ్యానికి, ఏ రాజుకి ఎంతమంది భార్యలు, ఏ రాజ్యం పలానా కాలంలో ఉంది, ఏ రాజ్యం రాజు ఏ రాజ్యం రాజుని పై దండెత్తి వెళ్ళాడు. ఇంతవరకే. అంటే చరిత్ర తెలుసుకోవడం అలా ఉంది, చరిత్ర చెప్పటం అలాగుంది. ఎందుకంటే సిస్టమ్ అలా చచ్చింది. చరిత్రకారుడికి ఏమి ఇష్టం కాదండి అలా చెప్పటం. నేను ఖచ్చితంగా చెప్తున్నా.
చరిత్రకారుడు దగ్గరికి వచ్చేదే చరిత్ర తెలుసుకోవాలనుకునేవాళ్ళు. వాళ్ళు ఎందుకు వస్తారు? ఎగ్జామ్ పాస్ అవుదామని వస్తారు. ఇతను ఏం చేయాలి? ఇతనికి నచ్చిన విధంగా చరిత్ర చెప్తే ఆ పిల్లలు పాస్ అవ్వరు. పాస్ అవ్వకపోతే ఏమవుతుంది? ఇతను ఆధారపడేదే దాని మీద. అది పోద్ది. ఇతను ఏం చేయాలి? వాళ్ళు పాస్ అయ్యే విధంగా ఇతను చెప్పాలి. అంతవరకే ఉంది. అదే వాళ్ళు చెప్పే విధంగా చరిత్ర అసలు ఇలా ఉంటుంది. చరిత్ర అంటే మనం ఇలా బతికాం, మనం ఇప్పుడు ఉన్నట్టు కాదు, మనం వేరే, అసలు మన మన ప్రాంతంలో ఉన్న దాన్ని ఏమంటారు, గొప్పతనం, ఇది ఈ వైపు వెళ్తారండి వాళ్ళు. ఎందుకంటే నువ్వు డీప్కి వెళ్ళే కొద్ది ఏమో తెలుసా, నువ్వు ఇంకా 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 కావాలి, నాకు ఇంకా కావాలంటావు. ఇది తెలుగు ఇస్తారండి, అర్థమైందా? ఈ తెలుగు ఇస్తరి ఈజీ కాదండి అర్థం చేసుకోవటం. ఎందుకంటే మీరు చరిత్రలండి కుప్పలు మిడతల దండలు వచ్చినట్టు పడ్డారండి ఈ ప్రాంతం మీదకి. మిడతల దండలు పట్టట్టు పడి మొత్తం దోచుకొని వెళ్ళటం, కొంత ఇవ్వటం అంటే వాళ్ళు చేసిన వర్క్ అండి. మిడతల దండ పడ్డట్టు పడి మొత్తాన్ని దోచుకుపోయి ఏం చేస్తున్నారు? అసలు ఈ ప్రాంతం అసలు మేము వచ్చి ఇస్తే కానీ ఏమీ లేదు అన్న స్థానానికి వచ్చిందండి. అంటే అక్కడ ఉన్న మనం ఆ మైండ్ సెట్లో ఉంది ఇప్పుడు కరెంట్ జనరేషన్. రేపు ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉంటుంది తెలుసా? అసలు ఏడెందుకు పుట్టాం, మనం గొప్ప వెళ్ళిపోదాం ఎక్కడికన్నా అని అంటారు. నా పాయింట్ ఏంటంటే, వెస్ట్రన్ సైడ్ ఆర్ అదర్ సైడ్ ఆఫ్ యూరోపియన్ సైడ్, వెస్ట్, ఈస్ట్, సౌత్, ఎనీ అదర్ సైడ్ డైరెక్షన్ మీరు వెళ్ళి ఉండొచ్చు ఈ తెలుగు మాట్లాడే ప్రజల గురించి. వీళ్ళు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోపియన్ కాంటినెంట్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఇక్కడ చాలా చోట్ల ఉన్నారండి. వీళ్ళంతా ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఆల్రెడీ సెటిల్ అయి ఉంటారు. కొంతమంది సెటిల్ అవడానికి ట్రై చేస్తున్నారు, కొంతమంది ఇంకా మోర్ అండ్ మోర్ అండ్ మోర్. ఫైన్, డూ వాట్ యూ గాట్ డూ. I'm not stopping that. Nobody gonna stop that. My question is, why you guys not really try to understand history? Try to understand who you are, man. I'm for sure you have to understand who you are. Why I'm saying this? Because if you don't know who you are, you can't teach your kids who you are. So your kid doesn't learn about anything about your culture. Culture means culture changes, bro. Culture changes all the time. But how it changes? What so many reasons? This ఈ సైడ్ వెళ్ళు నువ్వు, నేను అనేది అది. ఇందాక చెప్పినంత ఫాలో అవ్వు నువ్వు. ఇది ఫాలో అయ్యావనుకో, you will get something, bro. Something, and you don't get money. For learning this, you don't get anything. If you want to work for money, or if you want to run for money, this is not gonna give you money. This is all your interest. That's it. You don't get single penny. నువ్వు చరిత్ర తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి నువ్వెవడు అనేది. రేపు కొంతమంది వచ్చి ఇదంతా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు చరిత్ర తెలుసుకో. నువ్వు చరిత్ర తెలుసుకుంటే నీ జీవితం మారిద్ది, ఖచ్చితంగా మారుతుంది. ఇంత చిలుకూరు వీరభద్రరావు అనే రైటర్ ఉన్నాడండి. అతను ఎంటైర్ లైఫ్ దానికోసం డెడికేట్ చేశాడు. ఎలా అంటే, మీరు
పేర్లు వినలేరు. ఎందుకంటే ఇవి వెల్ నోన్ నేమ్స్ కాదు. అర్థమైందా? ఇప్పుడు మీరు పోయి గూగుల్‌లో సెర్చ్ చేయొచ్చు, యూట్యూబ్‌లో సెర్చ్ చేయొచ్చు. అవి గంటలు గంటలు ఉంటాయి. ఇప్పుడు నువ్వు హిస్టరీ, ఇప్పుడు ఒక హిస్టారియన్ ఈ గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తారు. వీళ్ళంతా హిస్టరీ క్లాస్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఇందాక చెప్పా కదా అలా. సో వాళ్ళ క్లాసులు ఎలా ఉంటాయి? ఇప్పుడు నువ్వు ఈవెన్ ఆన్లైన్లోకి వెళ్ళినా కొంతమంది ఫ్రీగా చెప్పేవాళ్ళు ఉన్నారు. యూ కెన్ పే 300, 500, దే గివ్ యూ యాక్సెస్ ఫర్ దేర్ క్లాసెస్. వాళ్ళు నువ్వు 300, 400 ఇచ్చావు అనుకో, ఏమైద్ది, వాళ్ళు నీకు 3 నెలలు యాక్సెస్ ఇస్తారు వాళ్ళు చేసిన క్లాసెస్కి. అవి గంట, గంట 15 నిమిషాలు, గంట 20 నిమిషాలు అలా ఉంటాయి. అదంతా కూర్చొని నే ఓపిక ఎవడుకుండిద్ది చెప్పు? ఉండదు. వినేవాడు ఎందుకు వింటాడు? వాడు పాస్ అవ్వాలి కాబట్టి వాడు వింటాడు. నీకేం అవసరం? అది నేను అనేది. ఇప్పుడు చెప్పే విధానం మారాలండి ఫస్ట్. ఇప్పుడు యూట్యూబ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, సో మెనీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దానిలో పెట్టండి మీ ఓన్ క్రియేషన్, చరిత్రకారులంతా కలిసి దాన్ని ఏమంటారు, ఒక గ్రూప్ అవ్వండి. యూ కెన్ టీచ్ టు ద పీపుల్. మీకు అర్థమయ్యేది. మీరు ఇలా చరిత్ర ఇలా చెప్పండి, కొంత యానిమేషన్ యాడ్ చేయండి వాటికి. యానిమేషన్ యాడ్ చేసి చెప్పండి, చరిత్ర ఇలా ఉంటుంది, చరిత్రలో ముఖ్యమైనవి ఏంటి, ఏ ముఖ్యమైనవి ఏం తెలుసుకోవాలో అవి చూపించండి. ఏ మతం ఏ మతాలని మింగేసిందో చూపించండి సార్, అది ముఖ్యం. ఎందుకంటే నువ్వు ఇది తెలుసుకోకపోతే ఈ కుప్పతొట్టులోనే ఈదుకుంటా వెళ్తావు, నీ జీవితం మొత్తం బయటికి రాలేవు. నేనేమంటున్నానంటే ఈ కుప్పతొట్టును వదిలేసి ఒక్కసారి మంచినీటిలోకి వెళ్ళంటున్నా. వెళ్ళటానికి ట్రై చేయి, అట్లీస్ట్ బయటికి రా ఒక్కసారి. సరే ఏటెళ్ళమాక, బయటికి రా అంటే నా ఉద్దేశం. ఏది నమ్మమాక. ఇప్పుడు నువ్వు నమ్మేది నమ్మమాకయా, ఏమన్నా అయ్యిద్దా? నిన్ను నువ్వు నమ్ముకో అంతే. నువ్వు చేసే వర్క్ మీద నమ్మకం పెట్టు, నీ మనసు ఆలోచన విధానాన్ని మార్చడం ట్రై చేయి, అంతే. అంతవరకే ఉండు కొంతకాలం, ఏమైద్దో చూద్దాం. అది నేను అనేది. అది ఎందుకు చెప్తున్నాను అంటే నా మైండ్లో అది రన్ అవుతుంది కాబట్టి చెప్తున్నా, అంతే. అంతకుమించి ఏం లేదు. నేను లేచిన దగ్గర నుంచి ఇదే చేస్తా. అంటే రోజు చేయను. 24 గంటలు చదువు, 24 గంటలు ఎవడు చదవడండి? రోజుకు 1 గంట, గంటన్నర అలా చదువుకుంటా. అదే నువ్వు ఎంతకాలం చదువుతున్నావు? నీకు ఇన్ఫర్మేషన్ ఒక రోజులో రాదండి. ఏ ఇన్ఫర్మేషన్? నువ్వు సాఫ్ట్వేర్ అయితే నువ్వు ఒక రోజులో నేర్చుకోవు మొత్తం. ఇట్స్ టేక్ టైం. సాఫ్ట్వేర్ కాదు, ఇంకొకటి ఏదైనా, ఏ పనైనా సార్, గోడ కట్టడం ఈజీ కాదు సార్. అదంతా ఎందుకంటే సిమెంటు ఇసుకే కలపటం కూడా ఈజీ కాదు. అది కూడా నువ్వు నేర్చుకోవాలి. ఏదైనా నేర్చుకోవాలి. అర్థమైందా? నువ్వు ఏ పనైనా నేర్చుకుంటేనే నీకు వచ్చింది. అంటే నీ అంతట నువ్వు అక్కడికి వెళ్ళి దాని మీద దృష్టి పెట్టి చేతులు ఆడించి పని చేస్తే ఆ పని నీకు వచ్చింది. ఇక్కడ ఈ మూఢనమ్మకత్వం ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లా. లేచావు, నీ పని ఏంటో నువ్వు పని చేస్తే 4 రూపాయలు వస్తాయి, 4 రూపాయలు వస్తే 4 ఏళ్ళు లోపలికి వెళ్తాయి. ఇదంతా వదిలేసి మధ్యలో వీళ్ళు వస్తారు ఊర కూర్చొని తినడానికి. మీరు వాళ్ళ కూర కూర్చోబెట్టి పెడుతున్నారు. ఒకటండి, ఫైనల్గా నా సొల్ల వచ్చేదేనన్నా, நீ என்ன பண்ணன்னா கண்டிப்பா ఖచ్చితంగా நீ வந்து பக்கத்துல பாஷை கற்றுக் கொடுக்கனா உங்களுக்கு நல்லா இருக்கும். ஆனால் அது விட்டுட்டு எனக்கு இதெல்லாம் வேணாம், எதுக்கு இதெல்லாம், நான் வந்து அந்த புராணம் வச்சு நான் இந்த 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 జీవితం அப்படியே முடிச்சிடா అని நினைச்சிடான்னு அது உங்கள் ఇష్టం.
ஒண்ணு மட்டும் நீங்கள் சேஞ்ச் பண்ணா உங்கள் ஆலோசனை அது ரொம்ப ரொம்ப நல்லா இருக்கும். யாருக்கு நல்லா இருக்கும்? உங்களுக்கு நல்லா இருக்கும். నీకు ఇదెల్లా ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు ఈ రోజు గనక నీ చుట్టుపక్కల భాషలు నేర్చుకోవాలని ఆలోచన వచ్చిందనుకో నీకప్పుడు అర్థమైద్ది. అరే! మనం అంతా అన్నదమ్ముల మాదిరి, అక్క చెల్లెళ్ళ మాదిరి. ఆ! మనం ఎందుకని మన గురించి తెలుసుకోవట్లేదు ముందు. ముందు మన గురించి మనం తెలుసుకోవాలండి. అది వదిలేసి మనల్ని నీచులు, నికృష్టులు, మ్లొచ్చులు, మ్లోషాలు అన్న భాషను పట్టుకొని ఎందుకు ఎలాడుతున్నావో నాకు అర్థం కావట్లా. ఎందుకని ఆ భాషలోని పుస్తకాలే పట్టుకొని ఎలాడుతున్నావు? అవి మనల్ని అరే మీరు వేస్ట్ ఫెలోస్ రా, మీరు పనికిరారు, మీకు అసలు అర్హత లేదు దేనికి అని అంత కించపరిచి మాట్లాడే దాన్ని పట్టుకొని ఎందుకు ఎలాడుతున్నావు? ఎందుకని బౌద్ధ మత గ్రంథాలు, జైన మత గ్రంథాలు చూడట్లేదు? ఇప్పుడు కూడా ఇవి చూడలేదనుకోండి, మీరు ఫ్యూచర్లో అసలు ఇవి ఉన్నాయని తెలియకుండా చేస్తారు. అది నా భయం. ఎందుకని ఇవి తెలుసుకోవాలండి. అసలు ఈ ప్రాంతంలో ఒక మహాశిఖరాన్ని చేరుకున్నాయండి. ఒక్కసారి అటువైపు మీ ఆలోచన మార్చండి. ఒక్కసారి ఈ 2 మతాలు ఏం చేసినాయి? నాస్తికత్వం పరిస్థితి ఏమైంది? ఇవి తెలుసుకోవాలండి. ఖచ్చితంగా తెలుసుకోవాలి. சரி. ரொம்ப பேசிட்டா. ரொம்ப ரொம்ப பேசிட்டா. இவ்வளவு இல்லை. அது என்னன்னா, இந்த மாதிரி டாக்கு இந்த மாதிரி பேசுனது நான் இதுக்கு முன்னாடி இல்லை. எதுக்கு இல்லைன்னா, இந்த ఇది ఎదుకు சொல்ல வைக்கிறேன்னா, నాకు 3 భాష தெரியும். அதுக்குதான். I can speak 3 different languages. నేను 3 భాషలు అనర్గళంగా మాట్లాడగలను. అందుకోసమే మధ్యలో తమిళాన్ని తీసుకొచ్చా. అంతే. అంతకు మించి ఏం కాదు. వీడు షో అప్ చేయటానికి తీసుకొచ్చాడు అని అనుకోవచ్చు. షో అప్ కాదండి. నేను 3 భాషలు అనర్గళంగా మాట్లాడగలను. తమిళాన్ని ఇంకా నేర్చుకుంటానే ఉంటా. తర్వాత చుట్టుపక్కల కన్నడానికి, మలయాళంకి పోతా. నాకు ముందు ఇవి నేర్చుకోవటం ఇష్టం అండి. అందుకని அதுக்குதான் நான் தமிழ்ல பேசுனது. அதுக்கு மட்டும்தான். So I think I can close this. எல்லாருக்கும் வணக்கம். అందరికీ నమస్కారం.